ఇప్పుడు మనము 2019 ఎలక్షన్ గురించి మాట్లాడితే మీకు అందరికీ తెలిసిందే, ఎలక్షన్లో నారా లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు. అది కొంచెం పెద్ద విషయంగానే ఉండింది. చాలామంది చెప్పారు నారా లోకేష్ గారికి, మీకు మంగళగిరి అంటే అంత ప్రేమ ఎందుకు, మంగళగిరికి మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు, మీరేమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, ఏ హిందూపూర్ లాంటిదో లేకపోతే కుప్పం లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మీకు విన్నింగ్ చాలా ఈజీ అవుతుందని. అయినా కూడా ఆయన చాలా పట్టుదలగా, లేదు మంగళగిరితో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వారు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే, నేను మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా రూపుదిద్దుతానని చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా లోకేష్ గారు ఇక్కడ చాలా కష్టపడి, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరి మహిళలకు, యువతి యువకులకు, వృద్ధులకు, అలాగే ఇక్కడున్న కార్మికులకు చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ఆయన చేసిన ప్రోగ్రామ్స్ 29 సంక్షేమ కార్యక్రమాలు. అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి కానుక ఇవ్వటం జరిగింది. దళితులకు ఇంట్లో పెళ్లికి తాలిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ వీవర్శాల అనే ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది. ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయటం జరిగింది. వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు. ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి. అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మహిళలకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు, అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు. చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి, డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా చేయట్లేరు. అదే కాకుండా రావాల్సిన బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి సరిగ్గా రావట్లేదు, మంచి క్వాలిటీ కూడా రావట్లేదు. అడిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు. రేషన్లు రావట్లేవు, ఏమీ సరిగా రావట్లేవు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు. ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా బాధగా ఉందండి. మీరందరూ చాలా బాధ్యతగా ఓటు వేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఈ కోర్స్ని, ఈ స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ని చాలా బాధ్యతగా వాడుకున్నారు, అందులో సందేహమే లేదు. కానీ కొందరు ఉంటారు ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారో, మీ బాధ్యత ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, వీరందరి దగ్గరికి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రం ఎలా సంక్షేమం మరియు అభివృద్ధి పొందగలదు అని వాళ్ళని అడిగి వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీ కూటమి తప్పకుండా గెలవాలి. అదే కాకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని మన సీఎంగా ఎంపుకోవాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది. మనం అందరం బాగుపడతాం. అదే కాకుండా మన భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి. ఫస్ట్ మంగళగిరి ఇవి చూడమని అభివృద్ధి ఏందనేది, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోతా దారిలోనే వస్తుంది మంగళగిరి పాదయాత్రలో. పోయిన తర్వాత 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి, నిన్నగాక మొన్ననే 12,000 20,000 పట్టాలో ఏ రకంగా ఇచ్చినారు, ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాడు, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్టించినాడు, ఇప్పుడు హౌసింగ్ ఏ రకంగా చేస్తున్నాడు, ఇన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు, లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు, ఏ రకంగా రాష్ట్రానికి పోర్ట్లను తీసుకొని వచ్చినాడు, ఏ రకంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చినాడు, ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేసినాడు, ఏ రకంగా ఈరోజు ఆరోగ్య వైద్య వ్యవస్థను డెవలప్ చేసినాడు అనేది పోయి పేదవాడిని అడిగితే చెప్తాడు. గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గంలో ఒకటి తిట్టాడు, రారా సవాల్ కానీ లోపల పక్క నియోజకవర్గానికి వింటాడు. ఇంకా మీరు కొట్టుకొని సావండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినాడు.